అందరికీ స్వాగతం అండి అమ్మ ఫ్యామిలీలోకి. నేను మీ శోభని. ఈరోజు నాకు కోరి తెచ్చుకున్న తలనొప్పి గురించి మీతో షేర్ చేయబోతున్నాను. చివరి వరకు ఆ తలనొప్పి ఏంటో చూసి ఆనందించండి. సాధారణంగా మన మధ్య తరగతి, అబోవ్ మధ్య తరగతి వాళ్ళం కూడా ఏదైనా స్కీములు అంటే చాలా ఇంట్రెస్ట్‌గా జాయిన్ అయిపోతూ ఉంటాం గదా! జాయిన్ అవ్వడం ఒకటే కాదండి. జాయిన్ అయిన ప్రతిసారి ఏదో ఒకటి దాచుకోవాలి, ఏదో ఒకటి కొనుక్కోవాలి అని పిల్లలకి చెప్తాము, మనము చేస్తాము. మేము మా లైఫ్‌ని జీరోతోటే స్టార్ట్ చేసాము. అన్నీ మాకు సమకూర్చుకున్నాము అంటే, నిజంగానే చెప్పాలంటే అన్నీ చిన్న చిన్న స్కీముల్లోని డబ్బులు దాచుకొని గోల్డ్ కొనుక్కున్నాను. చాలా గోల్డ్ కొనుక్కున్నాను అంటే, నిజంగా స్కీములే నాకెంతో హెల్ప్ చేశాయి. అయితే అదే స్కీములు ఇప్పుడు తలనొప్పి ఎందుకు తెస్తున్నాయి అనేది మీకు పూర్తిగా వివరంగా చెప్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చందన బ్రదర్స్‌లో స్కీమ్ చేసి అప్పుడు 13,000, 14,000లో 2 తులాల బంగారం కొనుక్కున్నాను. అంటే ఇది ఎప్పటిదో మాట అనమాట. అలాగా 2, 2 తులాలు, తులం తులము ప్రతిసారి స్కీమ్‌లో జాయిన్ అయ్యి. ఎందుకంటే టీచర్‌గా వర్క్ చేసినంత సేపు పాపం నిజం చెప్పాలంటే మా వారు నా శాలరీని పెద్ద ఎక్స్‌పెక్ట్ చేసేవారు కాదు. సో, ఆ డబ్బులు నేను దాచుకునేదాన్ని అనమాట. ఇది ఇంట్లో కూడా ఖర్చు ఎక్కువ చేసేదాన్ని కాదు. అలా పొదుపుగానే దాచుకున్నాను. పొదుపుగానే అన్నీ కొనుక్కున్నాను. అయితే ఈ స్కీములు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ప్రస్తుత స్కీమ్ మట్టుకు చిన్న తలనొప్పి తెస్తోంది. అదేం స్కీమో చెప్తాను మీకు. అంతే కాదండి, పండా వాళ్ళని పట్టు చీరలు అమ్మేవారనమాట. వాళ్ళ దగ్గర పట్టు చీరలు తీసుకునేవాళ్ళం. ఎందుకో తెలుసా? నెలకి 100, 200 కడితే రూ. 3,000 పట్టు చీర ఇచ్చేవారు. ఆ చీర మనం ఎన్నాళ్ళు కట్టినా అది రూ. 100 కాబట్టి పెద్ద బరువు ఉండేది కాదు. కాస్ట్లీ శారీని ఎంజాయ్ చేయగలిగేవాళ్ళం. అది కూడా ప్యూర్ ఇచ్చేవారు వాళ్ళు. ఇప్పుడైతే అవి ఎవరు ఇవ్వట్లేదు కానీ, ఇదివరకు బిన్నీ సిల్క్ అని, కంచి పట్టు అని, ధర్మవరం అని, ఇలాంటివన్నీ కూడా మంచి పట్టు శారీస్ అనమాట. వాళ్ళు తెచ్చిచ్చేవారు. మేము నెలలకి 100 కట్టేవాళ్ళం. అది కూడా చాలా ఆనందంగా ఎంజాయ్ చేశాను. ఇంక బంగారు షాపులకొస్తే ప్రతి షాపులోని కూడా రూ. 1000 ఖచ్చితంగా మినిమమ్ రూ. 1000 నుంచి 5,000 వరకు అనమాట. నెలల ఒక షాప్‌లో రూ. 1000 కట్టేవాళ్ళం అనుకోండి. తర్వాత నెక్స్ట్ ఇయరు 2,000, ఆ నెక్స్ట్ ఇయరు 3,000 అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మాకు బంగారం కూడా బాగా వచ్చేది. అన్ని షాపుల వాళ్ళు కూడా మంచిగానే ఇచ్చేవారు. నేను ఇప్పటివరకు స్కీముల్లో కట్టని షాప్ అంటూ లేదు మా వైజాగ్‌లో చెప్పాలంటే. వైభవ్ నుంచి మొదలుకొని అన్ని షాపుల్లో కట్టానండి. అయితే ఎప్పుడు కూడా ఇలాంటి తలనొప్పి తెచ్చుకోలేదు. ఇప్పుడు మాత్రం పెద్ద తలనొప్పే తెచ్చుకున్నాను. అది నాకే బాధ అనిపిస్తుంది. మీరు గోల్డ్ స్కీమ్‌లో జాయిన్ అయ్యారనుకోండి, ఎవ్వరు కూడా డిమాండ్ చేయరు. ఏవండీ కట్టండి, కట్టండి అని మన వెంట పడరు. ఎందుకో తెలుసా? మనం 11 మంత్స్ ఖచ్చితంగా కమిట్ అయిన వాళ్ళం కడతాము. గోల్డ్ షాపుల వాళ్ళు ఎవ్వరు కూడా మీరు కట్టండి అని మనని ఫోన్ చేయడం కానీ, డిమాండ్ చేయడం కానీ, ఆన్‌లైన్‌లో ఫోన్ పెట్టేయండి అని కానీ ఎప్పుడూ డిమాండ్ చేయరు. అది వాళ్ళ గ్రేట్‌నెస్. అందుకే మనం కూడా ఆ బంగారం వైపు చూస్తాం. లలితాలో కట్టాను. లలితాలో లాస్ట్‌గా లలితానే లాస్ట్ వరకు కట్టింది. అయితే అక్కడ కూడా పాపం వాళ్ళు మనకి ఎంతో ఇదిగా మనం వెళ్ళినప్పుడు ఎప్పుడు కట్టినా కూడా వాళ్ళు ఊరుకునేవారు. అలాగని మనం నెల అన్నాక నెలకే కట్టేవాళ్ళం. వాళ్ళు కూడా అలా ఆగేవారు. ఆ నెల వరకు అసలు మనని ఎప్పుడు కట్టండి, కట్టండి అని ఫస్ట్ తేదీ నుంచి అలా మొరాయించేవారు కాదు కట్టమని. నేను కమిట్ అయింది ఒక 5,000కి ఒక చోట, 200కి ఒక చోట కమిట్ అయ్యాననమాట. ఈ 2 నేను ఆలోచిస్తూ ఉంటాను ఎప్పుడూను. అయ్యో! కట్టేయాలి ముందని. ఎప్పుడు కట్టేస్తాను కూడా. అయితే నేను కమిట్ అయ్యింది 13th ఆగస్ట్ ఒకదానికి. ఆ తర్వాత నేను బెంగుళూరు వెళ్ళిపోయాననమాట. నాకు కొంచెం పనుండి బెంగుళూరులో ఉండిపోయాను. బెంగుళూరు నుంచి తిరిగి రావడం చాలా కొంచెం టైం పడుతుంది కదా! అయితే నాకు ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలి మీకు. ఎందుకంటే నాకు ఆన్‌లైన్ పేమెంట్స్ అంటే చాలా భయం. మా వారు కూడా ఒప్పుకోరు. ఎందుకంటే ఈ ఏజ్‌లో నెంబర్ మర్చిపోయినా కూడా మనం ఎవరికి పే చేస్తున్నామో, ఎంత పే చేస్తున్నామో అనేది మనకు తెలీదు. అందుకని నేనెప్పుడూ ఆన్‌లైన్‌నే పే చేయను. మా అబ్బాయి చేత, మా వారి చేత చేయిస్తాను.
అయితే ఇక్కడ ఏంటంటే బెంగుళూరులో చాలా బాగా ఎంజాయ్ చేసేసాము. అక్కడ మా వాళ్ళందరూ అంటూ ఉంటారనమాట. నేను ఇలా జాయిన్ అయ్యాను స్కీముల్లో అలా అంటే వాళ్ళందరూ ఏంటి చిన్న చిన్న స్కీమ్‌లో జాయిన్ అవ్వడం. జాయిన్ అయ్యావు 5,000 అంటే బానే ఉంది. అలాంటివేవో పెద్ద స్కీమ్‌లో జాయిన్ అవ్వాలి. చిన్న వాటిలో ఎందుకు జాయిన్ అయ్యావు అని ఆ మెసేజ్‌ల గురించి చూసి వాళ్ళు చాలా కంగారు పడ్డారనమాట. పైగా ఇంకొక విషయం ఇక్కడేంటంటే మనం కమిట్ అయ్యేది సరదాగా కమిట్ అవుతాం. అదేదో పెద్ద బర్డెన్ అని అనుకోము. సరదాగా ఫ్రెండ్లు జాయిన్ అయ్యారు కదా అని నేను జాయిన్ అయ్యాననమాట. అయితే నాకిక్కడ ఇందులో కావాల్సిన వస్తువులు కూడా ఏమీ ఉండవు. ఒకవేళ ఉన్నా కూడా నేను కట్టిన అమౌంట్‌కి ఆ వస్తువులు రావు. నేను వాడే బ్రాండ్స్ కూడా వేరేను. ఆ బ్రాండ్స్‌కి కావాల్సినవి ఇంత తక్కువ అమౌంట్‌లో రావు కూడాను. అయినా కూడా సరదాగా కట్టాను. ఎందుకంటే నా ఫ్రెండ్ కట్టింది నేనెందుకు కట్టకూడదు అని కట్టాను. అంతేగాని అదేదో వాళ్ళకి నా వల్ల వాళ్ళ షాపు నిలబడదు. అలాగని వాళ్ళ వల్ల నాకేదో లాభం పొందదు. ఏదో చిన్న గిఫ్టు. ఆ గిఫ్ట్ ఏమో పెద్ద నిలవ కూడా ఉండేది గాదు. ఈ 200 స్కీమ్ వాళ్ళు నాకు 30 మెసేజ్‌లు పెట్టారండి. కరెక్ట్‌గా 30 మెసేజ్‌లు. అందుకే ఒక గుణపాఠం అయింది. ఇలాంటి స్కీమ్‌లో చచ్చినా జాయిన్ అవ్వకూడదు అని. మీ అందరికీ చెప్పేదేంటంటే 200 మనం ఏమీ చెయ్యం. కానీ ఆ 200 స్కీమ్ వాళ్ళు తలనొప్పి తెప్పిస్తారు. దయచేసి జాయిన్ అవ్వకండి. 200 స్కీమ్‌లో అస్సలు జాయిన్ అవ్వకండి. థాంక్ యూ ఫర్